ఏంటి ఎంతమంది వరకు ఇప్పటికి రీచ్ అయ్యారు? దాదాపు అంచనా ప్రకారం 5 లక్షల వరకు కూడా చేరుకుంటారని తెలుస్తోంది. ఉదయం 4 గంటల నుంచి అక్కడికి బారులు తీరారు. సో ఇప్పటివరకు ఎంతమంది చేరుకున్నారు? డైలీ యోగా చేసే కొన్ని సంస్థలతో పాటు యోగాకు సంబంధించినటువంటి వాళ్ళతో పాటు నార్మల్ పీపుల్ కూడా, అంటే యోగా డే ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు, విశాఖలో భారీ స్థాయిలో చేస్తున్నారు నేపథ్యంలో కూడా ఎంతమంది చూడడానికి వచ్చారు? ఏమైనా లెక్కలున్నాయి? రైట్ చందు, చూసుకుంటే ఏదైతే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఏవైతే ఉన్నాయో, యోగా దినోత్సవంలో భాగంగా కూడా 5 లక్షల పైచీలుగా వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం వేసుకున్నటువంటి అంచనాలన్నీ కూడా తారుమారయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా 4.5 నుంచి 5 లక్షల మంది ప్రజలు హాజరవుతారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసినప్పటికీ వారి అంచనా అయితే పూర్తిగా తారుమారయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే 5 లక్షల పైచీలకు ప్రజలే హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఒక క్రికెట్కి సంబంధించినటువంటి అభిమానులు ఏ విధంగా అయితే వెళ్తున్నారో అదే విధంగా కూడా పెద్ద ఎత్తున కూడా యోగా చూసేందుకు, యోగా చేసేందుకు కూడా అభిమానులు, అలాగే యోగాకు సంబంధించినటువంటి యోగా కర్షకులు కానీ వీరంతా పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ చూసుకుంటే దాదాపు 4 లక్షల పైచీలకు ప్రజలైతే విశాఖ సాగర్ తీరానికి చేరుకున్నారు. మరికొంతమంది కూడా మరికొద్ది సేపట్లోనే చేరుకునేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా సమయం కూడా ఇంకో అరగంట పాటు ఉండడంతో ప్రజలంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి అయితే ప్రయాణం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కొద్దిసేపట్లోనే ఈ ప్రాంతానికి అయితే పెద్ద ఎత్తున ప్రజలైతే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే కొంతమంది వీఐపీలు వచ్చినప్పటికీ ఇంకా మరికొంతమంది వీవీఐపీలు కూడా రావాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే ఆ రాష్ట్ర గవర్నర్ వచ్చే ముందు వీఐపీలు అంతా కూడా హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ ప్రాంతాన్ని చేరుకున్న మంత్రులతో పాటు మరికొద్ది సేపట్లోనే ఉప ముఖ్యమంత్రి కూడా హాజరు కానున్నారు. ఉప ముఖ్యమంత్రి అనంతరం కూడా ఆ ముఖ్యమంత్రి కూడా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. పెద్ద ఎత్తున కూడా ప్రజలు చేరుకోవడంతో ఈ ప్రాంతం అంతా కూడా అసలు ఎట్లా ఉంటుందంటే అది పూర్తిగా ఖాళీ ఉండేటటువంటి ఒక విశాఖ ఆర్కే బీచ్ పూర్తిగా కూడా ప్రజలతో అయితే నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఎన్నోలు లేనటువంటి విధంగా, గతంలో ఎక్కడా లేనటువంటి విధంగా, ప్రపంచంలో ఏ మారుమూల కూడా లేనటువంటి విధంగా కూడా విశాఖ రూపురేఖలు కూడా పూర్తిగా అయితే ఈరోజు మారిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ ఖ్యాతిని దశ దిశలా చాటి చెప్పేందుకు కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యోగాంధ్ర కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాత్మకమైనటువంటి సంచలన నిర్ణయం ఏదైతే ఉందో, సంచలన నిర్ణయంతో పూర్తిగా విశాఖ వాసులంతా కూడా ఆవేదన అయితే, ఆనందం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఈ ప్రాంతానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు రావడం, అలాగే విశాఖ ఖ్యాతి దశ దిశలా కూడా వ్యాపించడం, ప్రపంచం అంతా కూడా వ్యాపించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇంతమందితో, ఇన్ని లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గర్వకారణం అంటూ కూడా ఇప్పటికే ప్రశంసల జల్లులు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, వచ్చేటటువంటి వారికి అందించేటటువంటి ఆహారం కానీ, త్రాగునీరు కానీ, వారికి ఇచ్చేటటువంటి వైద్యం కానీ, అన్ని విషయాలకు సంబంధించినటువంటి చర్యలు కూడా పూర్తిగా కఠినంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎటువంటి లోటు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడంతో పాటు వచ్చే వారందరికీ కూడా ఏర్పాట్లు సరిగ్గా చేసిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖ సాగర్ తీరానికి ఇప్పటికే 4 లక్షల మంది ప్రజలు కూడా చేరుకున్నారు. మరో 1,50,000 నుంచి 2 లక్షల మంది చేరుకునేటటువంటి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల వరకు మాత్రం అంచనా వేసినప్పటికీ వారి అంచనాలన్నీ కూడా మించిపోయేటటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే పెద్ద ఎత్తున కూడా చిన్నారులే ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే దీనికి సంబంధించినటువంటి రాజకీయ నేతలు, రాజకీయ ప్రముఖులంతా కూడా హాజరయ్యారు. మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్ కందుల నాగరాజు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంది. సార్, ఇప్పటి వరకు ఎంతమంది ప్రజలు హాజరయ్యారు సార్? మీరు ఏర్పాట్లు ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు? ఇవాళ ఏంటంటే విశాఖపట్నం ఆర్కే బీచ్లో 2 సముద్రాలు కనిపిస్తున్నాయి. ఒకటి నీటితో నిండిన సముద్రం, ఇంకోటి జనంతో నిండిన సముద్రం. ఇవాళ సుమారుగా 5 లక్షల మందిని మేము టార్గెట్ చేసుకున్నాం. అబ్బో 4 లక్షలు ఆల్రెడీ వచ్చేసారు. ఇంకా రావడానికి అవకాశం లేక బస్సుల్లోనూ ఆటోల్లోనూ చాలామంది వస్తున్నారు ఇంకాను. అయితే ఆల్రెడీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి సిట్టింగే ఉన్నారు. బ్రహ్మాండంగా ఇవాళ ఏంటంటే విశాఖపట్నం మొత్తం అంతా కూడా ఆర్కే బీచ్లో ఉంది. అంగరంగ వైభవంగా గతంలో ఎప్పుడు చూడలేదు, ఇటుపై చూస్తామని కూడా నమ్మకం లేదు. మరి ఇవాళ ఏంటంటే నభూతో నభవిష్యన్ రీతిలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యోగా డేని బ్రహ్మాండంగా చేస్తున్నారు. దీన్ని మనం ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మరి చంద్రబాబు నాయుడు గారిని, అటు మోడీ గారిని కూడా అభినందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఎన్డీఏ సారథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో 2 సముద్రాలు కనిపిస్తాయని మీరు చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? 100%. ఎందుకంటే మోడీ గారు ఏంటంటే ప్రత్యేకించి విశాఖపట్నం అంటే విశాఖపట్నం వాసులన్నా
ఆయనకు ప్రత్యేకమైన అభిమానం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని మరి మంచి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో ఆయన ఎప్పుడూ కూడా మరి అందుకే ఇవాళ సంవత్సరం పూర్తయిన సందర్భంగా 2 సార్లు వచ్చారు విశాఖపట్నం. అంటే దాన్ని బట్టి ఆయనకు ఉన్నటువంటి నిబద్ధత అంటే అర్థమవుతుంది. ఇవాళ పోలీస్ సిబ్బంది కానీ నేవీ కానీ వీళ్ళంతా కూడా ఎంతో చక్కగా చాలా ఎక్కడికక్కడ పకడ్బందీగా ఎవరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడంలో నిజంగా రియల్లీ గ్రేట్ గ్రేట్ గ్రేట్. రైట్, మొత్తం మీద చూసుకుంటే ఏదైతే సాగర తీరం ఈ రోజంతా పూర్తిగా కూడా 2 సముద్రాలు కనిపిస్తానంటూ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నేతలంతా కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ విశాఖ సాగర తీరానికి సముద్రాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున కూడా ప్రజలైతే వచ్చేవాళ్ళు, అలాగే సందర్శకులు కూడా వచ్చేవాళ్ళు. కానీ ఈరోజు జరిగేటటువంటి యోగాంధ్ర వేడుకలు ఏవైతే ఉన్నాయో, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి యోగాంధ్ర వేడుకలు ఏవైతే ఉన్నాయో, యోగాంధ్ర వేడుకలు చూసేందుకు అలాగే యోగాంధ్ర వేడుకల్లో పాల్గొనేందుకు కూడా లక్షలాది మందికి ప్రజలైతే హాజరైనటువంటి పరిస్థితి ఉన్నట్టు చెప్తున్నారు. అలాగే వారికి సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కానీ, అలాగే దీనికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి గ్యాలరీల విషయాలు ఏవైతే ఉన్నాయో, గ్యాలరీల విషయంలో కూడా పక్కడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపు 10 నుంచి 15 రోజుల పాటు సాగినటువంటి ఏర్పాట్లు ఏవైతే ఉన్నాయో, ఏర్పాట్లకు సంబంధించి ప్రతి అంశం కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే 16 మంది ఒక ఐఏఎస్ అధికారులు పూర్తిగా దీని పర్యవేక్షణ అయితే చేశారు. ముఖ్యంగా చూసుకుంటే వచ్చేవారికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ఇప్పటికే 4 లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. అలాగే వారంతా కూడా సాగర్ తీరంలోనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకుంటే సాగర్ తీరం అంతా కూడా చాలా తెల్లటి వాతావరణంలో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు వేసుకున్నటువంటి ఈ యోగాంధ్రకు సంబంధించినటువంటి టీ షర్ట్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ తెల్ల పాల సముద్రంలాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతం అంతా కూడా ఒక కోలాహల వాతావరణమే నెలకొందని చెప్పుకోవాలి. ఎందుకంటే విశాఖ ఇంత పెద్ద ఎత్తున కూడా ఒక పండగ వాతావరణం అయితే ఉందని చెప్పుకోవాలి. పెద్ద ఎత్తున కూడా ప్రజలంతా కూడా హాజరవుతున్నారు. మరికొంతమంది కూడా హాజరయ్యేటటువంటి పరిస్థితి ఇది ఉంది. చందు.